ఒకరోజు ఈ బైబిల్ నేను చింపాను, ఇదే బైబిల్ చింపా, ఇదే బైబిల్ను విసిరేసాయి. నాకొద్దు ఇదే బైబిల్ విసిరేస్తే అంత దూరం పడిపోయి మా అమ్మ ముఖం మీద పడింది బైబిల్. ఎప్పుడు మారతావరా నువ్వు మారవా? నా గురించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు మా తల్లిదండ్రులు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బైబిల్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు? అందరూ బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక వేదనకరమైనది, నవ్వొచ్చే సంఘటన కూడా. ఒకవైపు విపరీతంగా నవ్వుస్తూ ఉంది దీన్ని చూసినప్పుడు, తర్వాత బాధ కూడా అనిపిస్తూ ఉంది. అమాయకత్వం అనుకోవాలో, వెర్రితనం అనుకోవాలో, మూర్ఖత్వం అనుకోవాలో, నిర్లక్ష్యం అనుకోవాలో, ఏమనుకోవాలో తెలియదు. అలాగా ప్రవర్తిస్తూ వచ్చారు. మత ఉన్మాదంతో నింపబడి ఏమి చేస్తున్నామో తెలియక మనుషులకు పశువులకు తేడా తెలియని రీతిగా ప్రవర్తిస్తున్న సంఘటన ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఆ వీడియో మీరు చూసిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. ఒక చిన్న క్లిప్ చూడండి. నేను నీకు చెప్పలేదు, నువ్వు అవి చెప్పకు. నువ్వు ఎందుకు పెట్టుకుని తిరుగుతాను? నేను ఊరికి పోతానని పాట ఊరు అవతల పెట్టుకో. మా ఊళ్ళో అవసరం లేదు నీ పాట. రేపు ఉంటావా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది. కొంతసేపు ఆవిరి వంటి వాడే కారా అని వాక్యం చెప్తాను. ఎందుకంటే ఒక సువార్థికుడు కాదు, ఒక విశ్వాసి. ఆయన ఒక విశ్వాసి ముందు బైక్ మీద ఒక చిన్న రేడియోలో లేకపోతే చిన్న మైక్ లాంటిది పెట్టుకుని తను పాట పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అలా పాట పెట్టుకొని పాడుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉంటే, చర్చికి వెళ్తున్నాడో మరి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వెళ్తూ ఉండగా ఆ సమయమున ఇతన్ని వెంటబడి ఒక మనిషి అనే కంటే మత ఉన్మాదంతో నింపబడిన వ్యక్తిని మతోన్మాదులు అంటారు కదా. ఆ మత ఉన్మాదంతో నింపబడిన వ్యక్తి ఏం చేశారంటే, ఇతన్ని వెంటాడి వెళ్ళి ఏదో సాధిద్దామనుకున్నాడు, ఏదో చేద్దామనుకున్నాడు. కానీ ఆ యొక్క క్రైస్తవ విశ్వాసి క్రిస్టియన్ మాటలాడిన మాట ద్వారా తన హృదయంలో ఒక పశ్చాత్తాప ధోరణ రాబోతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఆ వ్యక్తి చదువులేతానికి, ఎవరికి? సువార్థికుడైన వ్యక్తి, క్రైస్తవుడైన విశ్వాసికి ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు. ఆ బ్యాగ్ తగిలించుకొని పాటలు పెట్టుకుంటున్న వ్యక్తిని అడ్డగించాడు. అతను చెప్పాడు ఒక వాక్యము, ఒక మాట. నీ జీవమే పాటిది, ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిని కదా అని చెప్పి వాక్యం చెప్పగానే అర్థం కాల అసనికి. చూడండి ఎంత అద్భుతమైన మాటలు చెబుతూ తనకి ఎలాగా సమాధానం చెప్తూ వచ్చాడో ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఒకసారి. నేను నీకు చెప్పలేదు, నువ్వు అవి చెప్పకు. నువ్వు ఎందుకు పెట్టుకుని తిరుగుతాను? నేను ఊరికి పోతానని పాట ఊరు అవతల పెట్టుకో. మా ఊళ్ళో అవసరం లేదు నీ పాట. నేను ప్రచారం చేస్తలేను, పాట పెట్టుకున్నా. ఆ పాట పెట్టడానికి మేము ఏమైనా ఊళ్ళో పెట్టామా? ఏమన్నా ఎట్లా ఊళ్ళో నీ ప్రచారం ఏమన్నా ఊళ్ళో పెట్టామా? నీ ఏసో క్రీస్తు పాట పెట్టుకొని ఏమన్నా నువ్వు ఊళ్ళో ప్రచారం చేస్తాను పెట్టాము? ఏమన్నా బోర్డు నీ కొడుకు రాగానే పెట్టాము? ఎవరు? మేము. మీరెందుకు పెడతాం? నువ్వు ఎవరిని ప్రచారం చేస్తాను పెట్టుకునే నేను మాది కొని నేను పాట వింటాను. నువ్వు మాది కొని అయితే నువ్వు మాది కొని దగ్గరనే ఉన్నావయ్యా. నీ మాది పెట్టుకోవాలి. నీకు గుడి ఉన్నదా? నీకు చెట్టున్నది, పెట్టుకో. ఎందుకు నేను తోంటి బొంగ ఊరికి బొంగ పెట్టుకుంటా? చెవులో పెట్టుకో. నీ చెవులో పెట్టుకో. నీ ఒక్కరిని వినుకుంటావు. మాకెందుకు వినిపిస్తాను? ఇక్కడ ఎందుకు వినిపిస్తాను? మాకు అవసరమా? ఆగి పెడతలేను కదా, నువ్వు వినుమాని నచ్చితే నువ్వు భారతీయుడు కాదు, నువ్వు క్రిస్టియన్. ఎక్కడ ఉండాలో? క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? నేను ఈ గడ్డ మీద కూర్చుని ప్రచారం చేస్తలేను. ఏమవుతుంది? రోజు పెట్టుకొని పోతారు. ఏమని
పాట పెట్టుకుంటారు. ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు. నాకు నచ్చింది నేను ఇంట్లో పెట్టుకో, నీకు నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో. మరి మీ ఇంటికి రాలే నేను తోండిపోతానా? మాది మా ఊరు మాది. ఇదైతే గవర్నమెంట్ తో ఇది ఎవరు చెప్పింది నీకు? నాకు తెలియదా? అవన్నీ గట్లాను మరి గట్లాను మరి డాంబర్ రోడ్డు గవర్నమెంట్ నేను శ్రీరాంపురం పోతే పెట్టుకుంటా. ఊరు దాటినాక ఏమన్నా పెట్టుకో, ఊళ్ళో పెట్టకు. ఊరు దాటినాక పెట్టుకో, ఊళ్ళో ఏసు ప్రచారం చేస్తలేను. ఊరు దాటినాక ఏం చేసిండు మన భారతదేశానికి? భారతదేశానికి నీ ఏసేవాడు ఏం చేసిండు? ఏసేవాడు కష్టపడ్డా? గోవర్ధన్కి లేపిండా? లేకపోతే ఏమైనా కాలువలు తీసుకొచ్చిండా? ఏం చేసిండు? కాలువలు మనోళ్ళు ఇద్దరు జ్ఞానం చేసినాడు. నువ్వు బయటికి ఏం పోతానా? నువ్వే ఆపినావు. నేను ఇబ్బంది పట్టుకురా, నేను తొంగి పోతానా? అవన్నీ తిట్టకుండా లంగాడుకున్నా మీకు వచ్చే లాభం కోసం దేశాన్ని నాశనం చెబుతారు మీరు. మాకేంది లాభం? అరే మీకు ఎంత లాభం? మేము గొడ్డు మాంసం తిని నీకు చెప్పులు చేసినప్పుడు అప్పుడు అడగలేదు. దాని గురించి నీకేమైతుంది? ఇప్పుడు నీకేమైతుంది? నీకు రిజర్వేషన్ ఇవ్వలేదా? ఎవరు చదువుకోలేదా? నీకు ఇస్తలేదా? మాకేమైనా పూకలు హైకి ఇస్తారా? మీకంటే ముందు మాకంటే ముందు మీకే ఇస్తారు. అన్ని లాభం పొంది మీరే. 80 ఎకరాలు జోరట్నం అండ్ అదర్స్ 120 మంది ఎత్తి మరి ఆ పట్ట రేపు చూపిస్తా. ఏ గవర్నమెంట్ ఇచ్చిందో ఈయన తీసిందా? రేపు ఉంటావా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది. కొంతసేపు మాయమైపోవు ఆవిరి వంటి వాడే కారా అని వాక్యం చెప్తాను. రేపు ఏం జరుగుతుందో కూడా ఏం జరగదు. మా భగవద్గీత 120 దేశాలు మనం చేసుకుంటాం. నీ భగవద్గీత దేశం ఎక్కదాకి కొల్లుడే నాది. నేననుకుంటా పోయేటోని ఆగబట్టినావు. నువ్వే ఆగబట్టుడే. నువ్వు ప్రచారం చేయక ఎక్కడ ప్రచారం నీ మతంలో కలుపుతాడు. నువ్వు ఎప్పుడైతే మా హిందువులో ఎరవాలి అంటారు. బాబు పోతన్నా తవ్వండి కాదు, మీ హిందువులో ఎరువు అంటారు. మేము కాదని ఎవరు అన్నారు? మరి మరి నువ్వు ప్రజలు నేను హిందూ దేశంలో పుట్టలేదా? అరే హిందూ దేశంలో ఎన్నో తీర్లో ఉన్నాయి. ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు. నేను తవ్వండి ప్రచారం చేస్తలేను. పాట పెట్టుకున్నా నేను ఎన్నుకుంటా పోతాను. నీ ఇంట్లో పెట్టుకో, చెవులో పెట్టుకో. ఏమైనా కింద రాకుండా ఇంట్లో పెట్టుకో. రోడ్డు పెట్టేది బా నువ్వు గట్టను కట్టావు. గట్ట పో అంటే నాకు ఇంత దూరం వచ్చింది. నీకు తెలుసు ఆ సంగతి? మరి పోనీ అంటే నాకు ఇంత దూరం వచ్చింది. దేశం నాశనం చేయడానికి వచ్చింది. తుర్కోని దేశం పోవాలి, ముస్లిం వాడు ఈ క్రిస్టియన్ దేశం పోవాలి. ఇక సుల్లిగాడు ఇక్కడ ఎందుకు? మన సొమ్ము తింటారు, మన గాలి పిలుస్తారు, మన మండించిన పాట లంజోడు ఇక్కడ అన్ని ప్రచారం మనకి ఎందుకు? ఇక్కడ మన దేశంలో పోయాడు బతకాలి. ప్రియమైన సహోదరులారా, దయచేసి గమనించండి. ఎందుకని అతను తన దారిన మైకి పెట్టుకొని చిన్న మైకి పెట్టుకొని వెళ్తా ఉన్నాడండి. చిన్న మైకి పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. స్వార్థే పడిస్తుంటా ఉన్నాడు అనుకుందాం. దేవుని వాక్యమే పాటలు పెట్టాడు అనుకుందాం. అయితే ఏమి తప్పు అనిపించింది నీకు? ఏమి తప్పు అనిపించిందని ఎందుకు ఆ వ్యక్తిని దాడి చేసి ఆ వ్యక్తిని మాటల గాయములతో బాధ పెడుతూ వచ్చావు? సహోదరుడా, దయచేసి గమనించు ఒకసారి. అతనేమన్నా నిన్ను బాధ పెట్టాడా? లేదా సినిమా వాల్ పోస్టర్లు ఏమైనా పెట్టాడా? లేకపోతే వ్యాపారం చేసుకుంటా చూడండి, మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా అలా పెట్టుకొని వెళ్ళే వ్యక్తిని ఎవరు అడ్డగించరే? సినిమాల కోరకు పబ్లిక్ చేసేవారిని ఎవరు అడ్డగించరే? జాతరలో పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని చేస్తున్న వ్యక్తులను అడ్డగించరే? దేవతల పేరు మీద చెప్పి పండగలని చెప్పి ఎంతోమంది ఇతర వ్యక్తులు డబ్బులు పిలిపించుకొని లక్షల రూపాయలు ఊరంతా డబ్బులు వేసుకుంటారు. ఊరంతా డబ్బులు వేసుకొని
పాట కచేరీ లాంటిదని డ్యాన్సులు, అశ్లీలమైన మాటలు, అశ్లీలమైన వస్త్రధారణతో ఉన్న వ్యక్తులను, స్త్రీలను, పురుషులను తీసుకొచ్చి డ్యాన్స్ వేపిస్తారు. అడ్డుకోరే. గుడులు కడతాం, మేము ఇలా చందాలు కడతామని చాలామంది వచ్చి మైకులు పెట్టుకొని ప్రకటించుకుంటూ పోతారు. మేము అడ్డుకోమే. ఎప్పుడు అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇళ్ళ దగ్గరకు వచ్చినా కూడా, అయ్యా ఇది పరిస్థితి, మా రాముడి గుడి కట్టుకోవాలా, మా ఆంజనేయుల గుడి కట్టుకోవాలా మేము అని చెప్పినప్పుడు ఎప్పుడు మేము అడ్డుకోలేదు ఎవరిని కూడా. ఎప్పుడు కూడా మైకులు పెద్ద పెద్దగా పెట్టి పెద్ద పెద్ద జాతరలాగా చేసినప్పుడు ఎప్పుడు అడ్డుకోలేదు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళది ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నారు. చేసుకొని దేవుని మాటలంటే, దేవుని పాటలంటే, దేవుడు యేసు ప్రభు అంటే అంత పగన, అంత కక్షణ, అంత వ్యతిరేకతన. ఎందుకమ్మా? ఎందుకు నాయనా? ఏం చేశాడని అంత బాధకరం నీకు? ఎందుకు? త్రాగుబోతులు మారుతున్నారనే, వ్యభిచారులు మారుతున్నారనే, దొంగలు మారుతున్నారనే, నరహంతకులు మారుతున్నారనే, అక్రమమైన జీవితం జీవించే వ్యక్తులు మారుతున్నారనే. ఎందుకు నీకు బాధ? కారణం ఏమిటి? ఆ సహోదరుడు పెద్ద ఆయన ఒక బ్యాగ్ తగిలించుకొని బండి పెట్టుకొని చిన్నగా వెళ్తుంటే ఎలాంటి మాటలు మాడుతున్నారు. ఆ పక్కన వాళ్ళు వచ్చారు, వారు కూడా యవనస్తులు, వారు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇంకొంతమంది ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా, ఈ వ్యక్తి మత ఉన్మాదం వ్యక్తి ఉన్నారా, బెదిరించాడు వాళ్ళని. ఏంటయ్యా మీరు ఇట్ట మాడదు, ఇందుకే ఇంత దూరం వచ్చింది, ఎందుకు అంత దూరం వచ్చారో? కొట్టారా, నరికారా, చంపారా, కాల్చారా, ఏం చేశారు? మనుషులు బాగవుతున్నారనా, మనుషులు హృదయాలు బాగవుతున్నాయనే, జీవితాలు మార్చబడుతున్నాయనే. జబర్దస్త్ ప్రోగ్రాంలో పెట్టుకొని ఆట పాటలు ఆడుతూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడ్డుకో. త్రాగుబోతులు అడ్డుకో. వైన్ షాపులు పెట్టి పాడు చేస్తూ వాళ్ళని అడ్డుకో. సినిమా హాళ్ళు పెట్టి పాడు చేస్తూ వాళ్ళని అడ్డుకో. అక్రమమైన జీవితం చేసి, నష్టం చేసి, మోసం చేసి వెళ్ళిపోతూ వాళ్ళని అడ్డుకోండి. ఎవరినండి అడ్డుకొని? చిన్న పాట పెట్టుకొని వెళ్తూ ఉంటే అడ్డుకోవా? అడ్డుకుంటావా? ఎంత బాధకరమైన సంఘటన, ఎంత వేదనకరమైన సంఘటన ఇది. ఆయనేది ఆయన పెట్టుకుని వెళ్ళిపోతే నీకెందుకండి? ఏం అవసరం ఉందండి? ఇదేనా రాజ్యాంగము చెప్పింది? రాజ్యాంగంలో చెప్పిన మాటను పాటిస్తా ఉన్నాం. ఎస్, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను వారు ఉపయోగించుకోవచ్చు. నువ్వు సిగరెట్ తాగుతున్నా, గుర్తుపెట్టుకో. సిగరెట్టు బస్టాండ్లో సిగరెట్లు తాగుతారు. అక్కడ ఉంటుంది ధూమపానం నేరం, మద్యపానం నేరం, లంచము నేరం. సరే, త్రాగుబోతులుగా, దొంగలుగా నరహంతకర తిరిగేవారు ఉన్నారండి. వారిని అడ్డుకోవాలి, బాగుంటుందిగా. చెప్తావు వాళ్ళకి, అరే తప్పురా నాన్న, ఇలా చేయకూడదని చెప్పగలవా? నో. బస్టాండ్లో ధూమపానం హానికరం, నేరం అని చెప్తే అక్కడే తాగుతా ఉంటాయి. ఎవరన్నా ఆ పక్కడోళ్ళు చెప్తారా? నువ్వు వెళ్తే చెప్తావా? మత ఉన్మాదుతున్న వ్యక్తులని మీరు వెళ్ళి చెప్తారా? లేదు, చెప్పరు. కారణం మనకెందుకులే. అరే, ఎవరిని ధూమపానం ద్వారా హాని, తాగితే పక్కన వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క లంగ్స్ పాడైపోతాయి. తాగితే ఏం చేస్తున్నారో, ఎటు డ్రైవ్ చేస్తున్నారో, ఎటు ముందుకు వెళ్తున్నారో తెలియదు, దానివల్ల పాడైపోతారు. వాటిని ఖండించావు, వాటికి బుద్ధి చెప్పావు. కానీ దేవుని సువార్త, ఎంతమంది దేవుని పాటల ద్వారా, స్పష్టమైన పాటలు, ఎంత వాక్యాన్ని వింటూ ఆదరించబడుతున్నారు. ఆ పాటలు వెళ్తూ ఉన్నాయి, అతను పెట్టుకొని వెళ్తున్నాడు. ఎంతమంది ఆదరించబడతారు? ఎంతమంది? ఏం కావాలి నీకు? ఏమేం పాటలు కావాలా? ఎలాంటి పాటలు కావాలి నీకు? నీలాంటి వాళ్ళకు కావాల్సిన పాటలు ఏంటో తెలుసా? కెవ్వు కేక లాంటి పాటలు, ఇంకా ఏదేదో పాటలు ఉన్నాయి, వాటి గురించి మాకంత సంబంధం లేదు. ఏదో పాటలు, ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు, ఏదో సంథింగ్ అక్రమైన పాటలు, అపవిత్రమైన పాటలు, అశ్లీలమైన పాటలు, వాటిని ఆదరిస్తావు, వాటిని మేలు పొందుతావు, వాటిని చూపిస్తావు. నీ పిల్లలను కూర్చోబెట్టి చూడురా సినిమాలని, మీ పిల్లలు పక్కన కూర్చోబెట్టి సినిమాలు తీసుకెళ్ళి వారు కూడా అలాంటి వస్తుందని వేసేటట్లుగా అలాంటి మాటలు మాట్లాడేట్టుగా చేస్తారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపములో ఉన్నవారే. నువ్వు అనుకోవచ్చు, నేనేం పాపం చేశాను అనుకున్నావా? నువ్వు అబద్ధం ఆడలేదా, బూతులాడలేదా, అపవిత్రమైన కార్యాలు చేయలేదా, ఇంకా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉంటాయి. నీ పాపం పోవడానికే కదా ఎన్నో సందర్భాలు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి పాపం పోయింది అనుకుంటూ ఉన్నావు.
యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపులను గడిగి పవిత్రులుగా చేయును. పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకరమైన రక్తం, గొర్రె పిల్ల రక్తము, వధింపబడిన రక్తము. ఈ రోజుకి మేకలు, గొర్రెలు అనేకమైన వాటిని వధిస్తూ ఉన్నారు దేవతల పేరు మీద చెప్పి. దేవుడు వాటిని వధించడం తప్పు, అది కాదు వధించడము. నేనే అనేకమైన ప్రజల కొరకు చనిపోతాను, మరలా తిరిగి లేస్తాను. ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు, అది రక్షణ. ప్రజలకు తెలియదు. ఏదో ఎవరు అన్నారని, ఏదో ఎవరో వీడియోలో చూసి చాలా ఎబ్బెట్టిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తప్పయ్యా, పెద్దవారుగా ఉన్నారు మీరు పెద్దవారుగా ఉండి కూడా ఇలాంటి విజ్ఞత లేకపోతే కష్టం కదా. కొంచెం జ్ఞానంతో ప్రవర్తించండి. నీతో పాటు వచ్చిన యవనస్తులు కూడా, వారు కూడా ఉద్రేకపూర్వకమైన మాటలు మాట్లాడడానికి కారకులు అవుతారు. ఆయన ఏం చేశాడు? మంచి మాటలు పెట్టుకున్నాడు, పాటలు పెట్టుకుని ఆయన దాన్ని ఆయన వెళ్తున్నాడు. నీకేమైనా చెప్పాడా? నీకైనా కరపత్రిక ఇచ్చాడా? కరపత్రికనే ఇచ్చినా కూడా నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. నువ్వు కూడా ఆయన కరపత్రిక, నువ్వు కూడా ఆయన దగ్గర వచ్చి పాటలు పెట్టు. చెప్పరు, చెప్పవాని చెప్పలేరు. ఇతర దేశాల్లో ఇస్కాన్ అనేది అనేక మంది పాటలు పెట్టుకొని ఎగురుకుంటూ ఇలా ఎగురుకుంటూ వారు ఏదో పదాన్ని ఉచ్చరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అనేక మంది మార్చబడ్డారు అక్కడ. ఏనంటాడు, హిందువులు హిందూ దేశం ఉండాలా, ముస్లింలు ముస్లిం దేశంలో ఉండాలా, క్రైస్తవులు క్రైస్తవ దేశం ఉండాలా. అరే, పుట్టింది పెరిగింది ఇక్కడ మేము, మనమందరము, నువ్వు కూడా. ఇక్కడ అందరిది భారతదేశం ఎవరి హక్కు? ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎవరి విశ్వాసాలు వాళ్ళయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులు వాడతాం, వారు తయారు చేసిన అవి అన్నీ కావాలా. మళ్ళీ వాళ్ళు వద్దు, వాళ్ళ దేవుడు వద్దు నీకు. ఇక్కడ నుంచి ఎంతమంది పెరిగి అమెరికా, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాలు పెరుగుతున్నారు? ఎంతమంది వెళ్తున్నారు, అక్కడ ఉంటున్నారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వారు మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఎవరన్నా ఎప్పుడన్నా? ఎందుకని అలా మాట్లాడుతూ ఉంటారు? జాగ్రత్త గమనించండి. ఇది క్రమమైన పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ప్రేమతో మేము తెలియజేస్తాం. మత ఉన్మాదంతో నింపబడి ఉంటే ఎలా? అనేక మందిలా చాలామంది నీలాంటి వారు, మీలాంటి వారు చాలామంది వ్యక్తులు ఇలాగా దాడి చేసి బాధ పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తినే. ఈరోజు మార్చబడ్డాను, రక్షించబడ్డాను. దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు నా చేతులతో బైబిల్ పేపర్లు చెప్పి అట్లా తన్నాను, ఇసిరేసాన్ని బైబిల్ని. దేవుడు అంటే ఇష్టం లేదు. అంత ఘోరమైన వ్యక్తిని నన్ను దేవుడు మార్చాడండి, నన్ను రక్షించుకున్నాడు ఆయన. ఈరోజు బైబిల్ అంటే నాకు ప్రియం. ఒకరోజు ఈ బైబిల్ లేదు చింపాను, ఇదే బైబిల్ను చింపా, ఇదే బైబిల్ను విసిరేసా. ఇట్లా నాకొద్దు ఈ దేవుడు. ఇదే బైబిల్ విసిరేస్తే అంత దూరం పడిపోయి మా అమ్మ ముఖం మీద పడింది బైబిల్. ఎప్పుడు మారతావరా నువ్వు మారవా? నా గురించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు మా తల్లిదండ్రులు. బైబిల్ పట్టుకోవాలంటే అసహ్యం, ఘోరమైన పాపంలో ఉండేవాడిని. ఈ బైబిల్ను చూస్తే కంపరం, నాకు అస్సలు ఇంట్లో ఉండనియను, అంత ఘోరమైన పరిస్థితి. ఎప్పుడు నా జీవితంలో రక్షణ కార్యం, యేసు ప్రభువారు నా పాపాలను క్షమించారు, నా జీవితాన్ని మార్చారో అప్పుడు నాకు ఈ బైబిల్ నేను ఎన్నడూ వదలను. నా డబ్బులు పోయినా, నా సెల్ ఫోన్ పోయినా, ఏది పోయినా కూడా ఈ బైబిల్ నేను ఎప్పుడు వదలను. కొన్ని సందర్భాల్లో మర్చిపోతా, సెల్ ఫోన్ కొన్నిసార్లు బైబిల్ ఎక్కడో పెట్టి మర్చిపోతాను, టెన్షన్ వచ్చేస్తుంది. దేవుడు హృదయాలను మార్చేవాడు, దేవుడు మనసును మార్చేవాడు, మతాలను కాదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆలోచించండి. నేను జీవించిన తరుణాలు వేరు, నా బ్రతుకు మారింది. నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించొద్దండి. అసలు ఏంటో ఆలోచించు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. ఎవరు ఆయన? యేసు ప్రభువుని ఎందుకు వీళ్ళు ఇంత ప్రకటిస్తా ఉన్నారు? ఎందుకు? ఎవరైనా చదువు, నీ అంతటా నువ్వు ఇది పట్టుకొని నువ్వు చదువు, ఇది పట్టుకొని చదువు. దీంట్లో ఈ అపవిత్రమైన కార్యాల చేత ఏమీ లేదు.
అపవిత్రమైన పరిస్థితులు ఏమీ లేవు. పరిశుద్ధతతో నింపబడి పరిశుద్ధమైన వ్యక్తులుగా మార్చబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంతే. కాబట్టి ఆలోచించండి. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, వారిని కూడా క్షమించండి, రక్షించండి. తెలిసో తెలియకో మాట్లాడుతూ వచ్చారు, మార్చమని వేడుకుంటాను దేవా. మత ఉన్మాదంతో కాదు నాయన, మానవత్వంతో దైవత్వంతో వారు నింపబట్టకు సాయం చేయాలి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.